పేదలకు వైద్యం అందించడంలో లక్ష్మీ నరసింహ హాస్పిటల్ ముందుంటుందని డాక్టర్ సంధ్యారాణి తెలిపారు. లక్ష్మీ నరసింహ హాస్పిటల్ నెలకొల్పి 2 దశాబ్దాలు పూర్తవుతున్న సందర్భంగా హాస్పిటల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ పేదలకు వైద్యం అందించడంలో ముందుంటుందని, ఈ హాస్పిటల్లో ఐవీఎఫ్ లాంటి అత్యాధునిక టెక్నాలజీతో పిల్లలు కల్పించే విధంగా చూడడం జరుగుతుందని తెలిపారు. అనేక మంది పిల్లలకు జన్మనిచ్చిన హాస్పిటల్ ఎంతగానో దినదిన అభివృద్ధి చెంది హన్మకొండలోనే అత్యంత ఆధునిక పరికరాలు కలిగిన హాస్పిటల్గా రూపుదిద్దుకుందని, ఈ ఒక్క హాస్పిటల్ అభివృద్ధికి సహకరించిన సిబ్బందికి మరియు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేఫ్గా డెలివరీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. సుదీర్ఘంగా 37 సంవత్సరాలు సర్వీసు ఇచ్చుకుంటూ ఇక్కడనే 24 గంటలు పనిచేస్తూ మన వరంగల్ ప్రజలకు సేవ చేసినందుకు మనం అందరూ కూడా మేడం గారిని అభినందించాల్సిన అవసరం చాలా ఉంది. నేను ఇంతకుముందు కర్ణాకర్ రెడ్డి అంటే వెహికల్స్ పెట్టాను ఉండే. నేను అంతకుముందు ఏమన్నా అంటే సంధ్యా మేడం అంటే కర్ణాకర్ రెడ్డి వాళ్ళ భార్య అని అందరూ చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే కర్ణాకర్ రెడ్డి వాళ్ళ సంధ్యా మేడం వాళ్ళ భర్త. అయినా నాకు ఎంతో చాలా హ్యాపీ అనిపిస్తున్నది. అలాగే 10,000 సర్జరీలు అంటే లాప్రోస్కోపీ, వేరే సర్జరీ ఇంకా ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ 50,000 అయి ఉంటాయి, కానీ మేము ఎందుకంటే తక్కువ నెంబర్ రాయాలని 40,000 రాసినాము. 40,000 మంది, అందులో చాలా మంది 2-3 ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయ్యారు. తర్వాత ఐఏఎస్ వాళ్ళు కూడా మన హాస్పిటల్లో డెలివరీ కావడం జరిగింది. రాజీవ్ గాంధీ హనుమంతు కలెక్టర్ వాళ్ళ భార్య మన హాస్పిటల్ అయింది. ఇప్పుడున్న సీఎండి వరుణ్ రెడ్డి వాళ్ళ భార్య మన హాస్పిటల్ అయింది. అంతకుముందు షాన్వాజ్ కాసిం ఎస్పీ వాళ్ళ భార్య కూడా మన హాస్పిటల్ అయింది. అంతకుముందు స్వాతి లక్డా అని ఉంది చూడండి, ఐపీఎస్, ఆమె కూడా మన హాస్పిటల్. ఎందుకంటే వాళ్ళకు నమ్మకం, ఎందుకంటే మేడం ఎప్పటికీ 24 గంటలు అవైలబుల్ ఉంటుంది, మంచి సర్వీస్ ఇస్తుంది. డాక్టర్లు కూడా దాదాపు 14 మంది డాక్టర్లు, మేడం కాక ఇంకా 14 మంది డాక్టర్లు ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం ఎంతో చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతున్నది. ఈ డెలివరీ అనేది చాలా, ఎందుకంటే ఒక సంతోషకరమైన దినం. డెలివరీ అయిన రోజు ఏంటంటే ఒక పాప పుట్టగానే అందరికీ ఫ్యామిలీలో హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు. ఆ హ్యాపీనెస్ మేము అందరికీ 40,000 మందికి ఇచ్చినందుకు, మాకు మీ అవకాశం ఇచ్చినందుకు మేము అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాం. 32 years అయిందండి ఈ లక్ష్మీ నరసింహ హాస్పిటల్ స్టార్ట్ చేసి 20 years. ఈ రోజుకి 11/11/2005లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజుకి 20 సంవత్సరాలు దిగ్విజయంగా 20 సంవత్సరాలు యానివర్సరీ కూడా అయిపోయి 21 yearsలోకి ఎంటర్ అవుతున్నాము. యాక్చువల్గా అండి నేను గ్రీన్ కార్డు కూడా ఉంది, అమెరికాలో కూడా చదువుకున్నాను. చాలా మంచి ఆపర్చునిటీస్ వచ్చినా కూడా హస్బెండ్ వాళ్ళది నేటివ్ ప్లేస్ వరంగల్ కాబట్టి ఈ వరంగల్ ప్రజలకే మనం హెల్ప్ చేయాలి, సహాయం చేయాలి. మనం చదువుకున్న దానికి ఎక్కడో వేరే కంట్రీలో ఎక్కడో చేయడం ఎందుకు, మన వాళ్ళకే మనం సేవ చేయాలనే దృక్పథంతో ఈ వరంగల్ వచ్చి ఇక్కడ హాస్పిటల్ కట్టి స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మన వరంగల్ ప్రజలకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ, బయట చదువుకొని వచ్చా ఏదైతే లాప్రోస్కోపీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ కానీ, తర్వాత గైనిక్ విభాగంలో, ఆబ్స్టెట్రిక్స్ డెలివరీలో విభాగంలో కానీ చాలా నైపుణ్యత తీసుకొని వచ్చి వరంగల్ ప్రజలందరికీ సేవ చేస్తున్నాను. ఇక్కడ యాక్చువల్గా 24 hours by 7 అవైలబుల్ ఉంటాము. చాలామంది హై రిస్క్ కేసెస్కి తీసుకోవడానికి కూడా చాలా భయపడతారు. ఈవెన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసిన కేసులు కూడా, హైదరాబాద్కు రెఫర్ చేసిన కేసులు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. డెలివరీ అంటేనే ఒక పునర్జన్మ. అలాంటిది వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా, ఫిట్స్ వచ్చి బీపీ ఎక్కువ, షుగర్, ఎట్లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా 24 hours స్టాఫ్ ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకొని చాలా చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నెలకి 200 డెలివరీలు చేస్తుంటాము. గైనిక్ కూడా చాలా మంచి ఫైబ్రాయిడ్స్, గడ్డలు, క్యాన్సర్ అట్లాంటి వాటికి కూడా ట్రీట్మెంట్. ఇంకా రీసెంట్గా అయితే అడ్వాన్స్డ్ టెక్నాలజీ మైక్రోవేవ్ అబ్లేషన్ అని ఈవెన్ మన కంట్రీలో లేనివి కూడా రోబోటిక్ సర్జరీస్ కానీ, అదర్ మైక్రోవేవ్ అబ్లేషన్ కానీ అన్ని వరంగల్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇన్ఫర్టిలిటీ ఈ హాస్పిటల్ లక్ష్మీ నరసింహ హై రిస్క్ ప్రెగ్నెన్సీ సెంటర్ లాగా ఆల్ హై రిస్క్ కేసెస్ అన్నీ కూడా గర్భిణీ స్త్రీలకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్కి అన్నీ టేకప్ చేయబడతాయి. ప్లస్ అదే కాకుండా ఇంకా లాప్రోస్కోపీ, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ సెంటర్, అండ్ పిల్లలు లేని వాళ్ళకి, ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు కూడా ఐవీఎఫ్ సెంటర్ ఉంది. ప్లస్ చాలామంది కపుల్స్ వాళ్ళు పిల్లలు లేని వాళ్ళందరూ ఇక్కడ ఆశ్రయించి వాళ్ళు పిల్లల కోసం ట్రై చేసి మంచి రిజల్ట్స్తో వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఇంకా గైనకాలజీ, కాల్పోస్కోపీ ప్లస్ అదర్ క్యాన్సర్ డిటెక్షన్ టెస్ట్లు కానీ, వాళ్ళకి క్రయోథెరపీ ట్రీట్మెంట్లు అవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది.